ఆ గ్యారెంటీ సంగతి నాకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీతోనైతే గెలిచిండు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆయనకే టికెట్ ఇస్తారు అంటారు కదా, చెప్తున్నారు కదా. ఇస్తే మన జనాలు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉన్న నాయకునికి ఇస్తే చాలా బాగుంటుందని నా కోరిక. అంటే ఒక పార్టీలో గెలిచిన నాయకుడు అధికార పార్టీలో చేరడాన్ని అభివృద్ధి విషయంలోనే పార్టీలో చేరినామని అంటారు. మరి జరిగిందా ఏమైనా అభివృద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్? జరుగుతుంది కదా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటాడు ఆయన. అభివృద్ధి అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు కానీ చేస్తాడు వర్క్స్ అయితే. ఉప ఎన్నిక వస్తే గెలిచే అవకాశం ఉందా? ఉంటుంది, ఆయనే ఉంటాడుగా. అది ప్రజలు నిర్ణయించుకోవాలి. బీజేపీ నుంచి లేరా క్యాండిడేట్లు గెలవరా? ఉన్నారు కానీ వాళ్ళు అంతే ఇన్యాక్టివ్ ఉంటారు కదా. ఇప్పుడు బీజేపీ గెలిచిపోయినారు, ఎవరు ఇన్యాక్టివ్ కదా. అధికారంలో ఇప్పుడు పాలిటిక్స్లో ప్రతిపక్షం అనేది పని చేయాలి కదా, చేస్తలేరు వాళ్ళు. ఎలక్షన్లు అప్పుడు వచ్చి పోటీ చేసి కాముంటే కష్టం కదా. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎమ్మెల్యే ఉంటాడు, అపోజిషన్ ఉంటుంది, పని చేయాలి కదా వాళ్ళు. గెలిచిన వాళ్ళు అట్లే ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు అట్లే ఉన్నారు. అందుబాటులో ఎవరు ఉంటలే. ఇక్కడ పీజీఆర్ గారు ఎన్నో సేవలు అందించిండు. ఆయన కొడుకు కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి అదేమన్నా గెలిచే అవకాశం అని అది ప్రజలు నిర్ణయించుకుంటారు కదా. మనం ఎట్లా చెప్తాం? ప్రజలు ఎట్లా ఓటేస్తే అట్లా నిర్ణయించుకుంటారు. ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ, ఎట్లుంది అధికారంలోకి వచ్చిన తర్వాత? ఆయన పర్లేదు, చేస్తుందా పనులు? చెప్పిన చేస్తున్నారుగా, తీసుకున్నాం కదా మొన్ననే చేస్తున్నాడు కదా. 6 గ్యారంటీలు. ఆ గ్యారెంటీ సంగతి నాకు తెలియదు. దాంట్లో చేసిరు కదా, 4, 5 ఉన్నాయి కదా. గవర్నమెంట్ చేసింది కదా పనులు. ఫ్రీ బస్ ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ 200 యూనిట్స్ ఇచ్చారు కదా. ఎట్లుండే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ గవర్నమెంట్ ఏముందండి, అప్పులు చేసిపోయినారు కదా వాళ్ళు. ఎవరైనా చేస్తారు కదా, గుడ్డోడైనా కుంటోడైనా కానీ అప్పు చేసి పరిపాలన చేయడానికి ఏముంది? చెప్పిండా ఎప్పుడన్నా అప్పు చేసిన అప్పు కుడతలేదని? ఎవరు ఆయన ఏం చెప్పినట్టు ఆయన ఎప్పుడు చెప్పలే కదా. వాళ్ళు తెచ్చి ఖర్చు పెడుతూనే ఉన్నాడు కదా. మొత్తానికి ఇక్కడ మళ్ళీ దానం నాగేందర్ గారు పోటీ చేస్తే గెలుస్తారు. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. గెలిచే అవకాశాలు ఆయనకే ఉంటాయి. మొన్న నవీన్ యాదవ్ ఆయన ప్రజల మనిషి, ప్రజలతో ఉంటాడు. ఫస్ట్ నుంచి ఇంతకు 2 సార్లు కాంటెస్ట్ చేసింది కదా. దానివల్ల ఆయనకు మంచి గుడ్ విల్ ఉంది, దానివల్ల గెలిచాడు. మంచి మెజార్టీనా? 25,000 మంచి మెజార్టీ కదా. వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి వాళ్ళ ఫాదర్ కూడా పీజీఆర్తో పనిచేసినాం, మేమంతా పీజీఆర్తో పనిచేసినాం కదా. నేను కూడా పనిచేస్తాం, వాళ్ళ కలిసి వచ్చింది. అది బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది అనుకోవచ్చు. ఇచ్చింది, గట్టి పోటీ ఇచ్చింది. అంటే చాలా రౌండ్లు కూడా ఈక్వల్గా వచ్చిండు, అటు ఇటు మెజార్టీతో, చివరికి 25,000 మెజార్టీతో గెలిచింది. ఎంత వచ్చినా కానీ వాళ్ళకు అంటే పార్టీ కన్నా వ్యక్తిగతం ఎక్కువ ఉంది వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, వ్యక్తి గెలిచిందా? అంటే పార్టీ కూడా ఉంటుంది కదా, పార్టీ ఇమేజ్. బట్ ఏంటంటే వాళ్ళు సొంతంగా ఏంటంటే చాలాసార్లు ఎలక్షన్లో పోటీ చేసినారు. అక్కడున్న కాన్స్టిట్యున్సీ ప్రజలకు కొద్దిగా అందుబాటులో ఉంటారు వాళ్ళు. మంచి చెడు పోతే, చనిపోతే, పెళ్ళిళ్ళు పోతారు. ఎవరైనా కానీ ఏ ఎమ్మెల్యే ఎవరు గెలిచినా ప్రజలతో టచ్లో ఉండాలి, లేకపోతే కష్టం. చివరికి ఎన్నో విమర్శలు చేసినప్పటికీ మొత్తానికి గెలిచిండు. 100% గెలిచింది కదా. మేము కూడా ఆయనకు బాగా సపోర్ట్ చేసినాం. మాకు పాత కాన్స్టిట్యున్సీ అది కూడా. మరి ఇంకా 3 సంవత్సరాల పదవి కాలం ఉంది, మరి అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. అది పూర్తిగా స్లమ్కి సంబంధించిన ఏరియా కదా, చేయాలి కంపల్సరీ. అప్పుడంతా డ్రై ఏరియా, అది ఇల్లు బాగా వచ్చినాయి. అది అంతా బిలో పావర్టీలో ఎక్కువ ఉంటారు కదా. డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. చేస్తే బాగుంటుంది, ఆయనకు అవకాశం ఉంటుంది. మళ్ళీ చేస్తాడు, పూర్తి నమ్మకం ఉంది నాకు. యువకుడు కదా, పనిచేసే అవకాశం ఎక్కువ ఉంటుంది.